వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. గ్రేటర్ వరంగల్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన జర్నలిస్టు తిరుపతి రెడ్డి పార్థివ దేహానికి ప్రెస్ క్లబ్ బాధ్యులు జర్నలిస్టులు సంతాపం తెలిపారు. ప్రెస్ క్లబ్ లో తిరుపతి రెడ్డి మృతదేహానికి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు నివాళులర్పించారు. వారి కుటుంబానికి 25,000 ఆర్థిక సాయం అందించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తానని ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే పేతి సుదర్శన్ రెడ్డి, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొల్లారం సదయ్య, కోశాధికారి బొల్లా అమర్, ఉపాధ్యక్షులు బొడిగెసీను, ఎంసాని శ్రీనివాస, జాయింట్ సెక్రటరీ పొడిశెట్టి విష్ణువర్ధన్, వివిధ యూనియన్ల నేతలు గడ్డం రాజిరెడ్డి, పిన్న శివకుమార్, దాసరి కృష్ణారెడ్డి, బిఆర్ లెనిన్, మస్కపూరి సుధాకర్, మాడం రజనీ కుమార్, దుర్గా ప్రసాద్, కొరుగొప్పుల నరేందర్, శ్రీధర్ రెడ్డి, నంబూద్రిపాద్, మత్స్యకారుణ్, పాగాకుల అశోక్, దొంతు నవీన్, బండి పర్వతాలు, సది, ఆదర్శ గౌడ్, శివశంకర్, బాలాజీ, జర్నలిస్టులు తదితరులు ఘనంగా నివాళులర్పించారు. తిరుపతి రెడ్డి అంతిమ కార్యక్రమాల కోసం ప్రెస్ క్లబ్ నుండి 25,000 రూపాయలు ఆర్థిక సాయం అధ్యక్షుడు వేముల నాగరాజు, కార్యదర్శి బొల్లారం సదయ్య, కోశాధికారి బొల్లా అమర్. కొండపూర్లు మాట్లాడేటప్పుడు మీ కుటుంబంలో ఏ పని ఉన్నా కూడా మీ అన్నున్నాడు ఉందండి నేను చేసి పెట్టే పూర్తి బాధ్యత అది నా బాధ్యత. కొండపూర్ బయట దేవుడు అన్నది అప్పుడు తప్పలేదు మాట చెప్పడం మాట ఓకే ఏం చేస్తండి.